భారత్ ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు, ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. ఇందులోని కొన్ని ఆలయాలు, ప్రాంతాలు ప్రత్యేక రహస్యాల వలన ప్రసిద్ధిగాంచాయి. అటువంటి దేవాలయాల్లో కేదారేశ్వర గుహ కూడా ఒకటి. అసలు ఈ ఆలయంలోని 4 స్తంభాల వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ ఉండే ఇక్కడి శివలింగం వెనుకనున్న మిస్టరీ ఏంటి? ఈ ఆలయం కలియుగాంతాన్ని ఏ విధంగా తెలియచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కలియుగాంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ముఖ్యంగా కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయని పోతులూరి బ్రహ్మం తన కాలజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించారు. వీటితో పాటు కళ్ల ముందు కనిపించే మరో సంకేతమే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ అనే కొండకోటలో ఉన్న శివాలయం. ఈ ఆలయంలోని స్తంభాలకు కలియుగానికి లింక్ ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేదారేశ్వర గుహలోని ఆలయంలో సుమారు 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపై ఉన్న రాయి అంటే పైకప్పు కిందకు జారకుండా ఆపుతూ 4 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని చెబుతారు అక్కడి స్థానికులు. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలుగా భావిస్తారు. ఇందులో 3 యుగాలు ముగిసిపోగా మిగిలింది కలియుగం మాత్రమే. దానికి తగ్గట్లుగానే ఆ ఆలయంలో కూడా 3 స్తంభాలు విరిగిపోయాయి. ప్రస్తుతం ఒక స్తంభం మాత్రమే భూమికి అనుసంధానించబడి ఉండగా దానిపైనే ఈ గుడి నిలుస్తుంది. ఈ చివరి స్తంభం కూడా విరిగితే అది కలియుగ అంతానికి సూచన అని, అప్పుడు ప్రపంచం అంతమవుతుందని నమ్ముతున్నారు. ఇక 6వ శతాబ్దంలో హరిశ్చంద్రగఢ్ కోట లోపల ఈ ఆలయాన్ని కలుచూరి రాజవంశం నిర్మించిందని స్థానికుల కథనం. దీనికి సమీపంలోనే మరో 3 గుహలు ఉన్నాయి. అందులోని ఒక గుహలో మంచులా ఉండే చల్లని నీటి మధ్యలో 5 అడుగుల శివలింగం ఉంది. ఈ లింగం సహజంగా ఏర్పడింది కావటం ఇక్కడ విశేషం. ఇక్కడి నీరు వేసవిలో చల్లగా, శీతాకాలంలో గోరువెచ్చగా ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ నీటిలో స్నానం చేయడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే కేదారేశ్వర్ గుహ దేవాలయాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. ఎంతో సాహసం చేయాలి. ఈ దివ్యమైన ప్రదేశాన్ని చూడాలంటే పశ్చిమ కనుమల్లోని కఠినమైన భూభాగాలను దాటుకుంటూ పచ్చని అడవుల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కేదారేశ్వర గుహ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక ఒయాసిస్. ఈ గుహలోపల ప్రశాంత వాతావరణం, దాని చుట్టూ ఉండే సహజ సౌందర్యం, ప్రశాంతత భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.